సార్ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం పోల్చుకుని అప్పటికిప్పుడు కానీ మా రాష్ట్రంలో మార్పులను వచ్చినాయి అంటే అక్కడ పొయ్యిలో నుంచి పెనంలో నుంచి పొయ్యిలోను అంటే పెద్దగా అంటే సలసల మాలు నూనెలో తేడా ఉంది కానీ సో నూనెలో కాగటం అయితే కామన్ అనేది చెప్పదలుచుకున్నాను. ఆ ప్రభుత్వం మార్పులేం కనపడుతుంటారు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటే. ఆ ప్రభుత్వంలో చేసిన ప్రతి పథకం వీళ్ళు చేశారు కదా. ఆ ప్రభుత్వంలో భూసేకరణ 2 లక్షల ఎకరాలు ఆయన అదే సోలార్ ఇంక వీళ్ళన్నా అమరావతి పేరు మీద తీసుకుంటున్నారు, ఆయన సోలార్ మీద తీసేసుకున్నాడు. అలాగే ఆ ప్రభుత్వంలో ఉన్న నవరత్నాల నీళ్లు సూపర్ 6 కొంచెం ఎక్కువగా వర్క్ చేసిన పరిస్థితి. ఆ ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అయితే ఈ ప్రభుత్వంలో వీళ్ళు వచ్చేకి రెడ్ బుక్ పాలన. ఆ ప్రభుత్వంలో బూతులు తిట్టే విధానం అప్పుడు రోజా గారు లేదా కొడాలి నాయన వాళ్ళు తీసేసుకుంటే ఈ ప్రభుత్వంలో కూడా అంత మించిన ఎక్స్పర్ట్స్ బూతులు తిట్టే విధానంతో సోషల్ మీడియా బూతులు కనపడలేదు అంటారు. మా గవర్నమెంట్ లో కనీసం ఎవరో బూతులు మాట్లాడే నాయకులు లేరని చెప్తున్నారు. సో నేనే మీకు చూపిస్తాను చిన్న నాయకుడిని. నాకే రోజు 100 బూతులు ఫేస్బుక్ లో పెట్టే పరిస్థితి, అంటే ఇంట్లో ఆడవాళ్ళని కూడా 3 మాట్లాడే పరిస్థితి. ఈవెన్ కొంచెం నిన్న కోసం మా నాన్న గురించి కూడా దాని మీద సైబర్ యాక్ట్ తీసుకున్నాం చెప్పి ఎవరు తీసుకుంటున్నారు హోంమంత్రి గారు పదే చెప్తున్నారు. మీరే ఎంకరేజ్ చేస్తున్నారు, మీ వాళ్ళే ఎంకరేజ్ చేస్తున్నారు. మీ ఛానల్లోనే మాట్లాడుతూ ఉన్నారు, మీ ఛానల్లోనే ప్రతిపక్ష నాయకులు భార్యల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాళ్ళని అరెస్ట్ చేయండి. మీరు ఎంకరేజ్ చేసి మాట్లాడుతున్నారు కదా. నైట్ అర్ధరాత్రి 3 గంటలు ఎందుకు ఫోన్ చేశారని మీరు ఒక ప్రతిపక్ష నాయకుడు భార్య మీద అవమానం వచ్చేటట్టు మాట్లాడుతున్నారు. మరి ఎంక్వైరీ చేయండి. అదే కదా, మీరు ఎంక్వైరీ చేయండి. అంటే మీరు వెళ్తున్న విధానంలో వాళ్ళు వెళ్తున్నారు, మీరు వెళ్తున్నారు. సో ఇద్దరు ఒకే విధానం వెళ్తున్నారు కాబట్టి పెద్దగా తేడా లేదు. అంటే ఎన్నికల ముందు కూడా అదే చెప్పాను, రాయి ఏదైతే ఏందన్నా పొన్నోడు కొట్టుకోవడానికి. సో ఈ రాయి అయితే మన కొలపోడిది, ఆ రాయి పక్క కొలపోడిది కాబట్టి మన కొలపోడు రాయితో పన్ను కొట్టుకుంటున్నాం, కొంచెం మనకి కొద్దిగా నొప్పి అనిపించదు అనే విధానంగానే మనం మాట్లాడాలి. కాబట్టి 2 ప్రభుత్వాలు ఒకేలా వెళ్తున్నాయి. ఇద్దరు కలిసి ఒద్దిగ్గా సో హ్యాపీగా భూములు తీసుకునే విధానంలో సిండికేట్గా పనిచేస్తున్నారు. కాబట్టి సిండికేట్ రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో కొట్టాలి అంటే డబ్బు మధ్యం లేని నిలబడి సో మాలాంటి వాళ్ళే ఈ భవిష్యత్ తరాలకి భవిష్యత్తుగా నిలబడాలనేది మేము చెప్పదలుచుకుంటున్నాం. మేబీ టేక్స్ 10 years పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు, లేదా మన లైఫ్ టైంలో మేము అచీవ్ అవ్వలేకపోవచ్చు. కానీ బట్ ఏదో రోజు అయితే ఆంధ్రప్రదేశ్లో క్లీన్ పాలిటిక్స్కి బీజం వేస్తాం అనేది చెప్పదలుచుకున్నాం. గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అంటే పారిపోయినటువంటి పారిశ్రామికవేత్తలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఆహ్వానిస్తున్నాం, ఎన్నో కంపెనీలు వచ్చినాయని లోకేష్ గారు చెప్తారు. మీరు ఒక చార్ట్ అకౌంట్ నిజంగా ఈ ఏడాది కాలంలో ఈ 14 నెలల్లో ఎటువంటి పారిశ్రామిక వచ్చినాయి మన ఆంధ్రప్రదేశ్? ఇక్కడ మీకు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎన్ని సంస్థలు ఇక్కడ పారిశ్రామికవేత్తలు అంటే మరి రెడ్డిస్ లో అంజిరెడ్డి పెట్టలే ఆంధ్రప్రదేశ్లో, అలాగే దివిస్ మురళి పెట్టలేదు, జిఎంఆర్ గ్రంథి మల్లికార్జున పెట్టలేదు, ఎల్ఎన్టీ వాళ్ళు పెట్టలేదు, టాటా వాళ్ళు పెట్టలేదు. ఎవరు పెడుతున్నారు? అదాని ఎవరు భూములు ఇస్తే అదాని ఏడైనా బంగ్లాదేశ్లో అయినా పెడతాడు. అదాని భూములు ఇస్తే ఏడైనా పెడతారు. ఇంకా చెప్పాలంటే మీరు చెప్పే అభివృద్ధిలో దావుద్ ఇబ్రహీం అంటే అనకూడదు, దావుద్ ఇబ్రహీం కానీ ఒక కొత్త కంపెనీ పెట్టి సో నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ పెడతానంటే దావుద్ ఇబ్రహీం కూడా ఇచ్చే విధానం ఉందంటే మీకు వచ్చేది విశ్వేశ్వర రెడ్డి, మెగాకృష్ణారెడ్డి, అలాగే ఇంకా బైరిటీస్ తాలూకు విక్రమ్ రెడ్డి, ఇలా మొత్తం అంతమంది వాళ్ళు వస్తారు. వీళ్ళే పారిశ్రామికవేత్తలు. మళ్ళీ ఇటు పోతే నార్త్ బ్యాచ్ అంతా అదానికి సంబంధించిన వాళ్ళు అంబానీ. సో వీళ్ళంతా వీళ్ళే పారిశ్రామికవేత్తలు. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు మంచి మనకి పారిశ్రామికవేత్తలకు మనం భూమి ఇస్తే మనకు రావాల్సిన ఏనామంతా కూడా బాగానే ముట్ట చెప్పే పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, లిస్ట్ తీయండి. నిజంగా లోకేష్ గారు చెప్పినటువంటి కంపెనీలు వచ్చినాయి. మీరు ఆ లిస్ట్ చూడండి, లిస్ట్ చూసే దాంట్లో వీళ్ళు పారిశ్రామికవేత్తల పేరుతో భూదోపిడి చేసేవాళ్ళ. మేము చార్ట్ అకౌంట్ అంటే నేను చెప్దలుచుకున్నది, 1 లక్ష నేను ఖర్చు పెడితే ఒక రాష్ట్ర బడ్జెట్ నుంచి 10 లక్షలు బెనిఫిట్ వస్తేనే ఖర్చు పెట్టాలి నేను. మీరు 10 లక్షలు ఖర్చు పెట్టి 1 లక్ష బెనిఫిట్ వస్తుందని చెప్తున్నారంటే మీరు సో వెళ్ళే విధానం కరెక్ట్ కాదు మీకు. సో నేను చెప్పిన దాంట్లో 10 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే భూమి ఇస్తున్నారు వాళ్ళకి. ఇప్పుడు మీకు విజయవాడలో లులు మాల్ ఉంది, భూమి ఇచ్చేసారు. అది ఎంత విలువ? దాని నుంచి వచ్చే ఉపాధి ఎంత? దాని నుంచి వచ్చే ట్యాక్సెస్ ఎంత? అంటే ఒక జాతి సంపదని ఇస్తా 10 అంటే మీరు 10 లక్షలు వాళ్ళకి ఇచ్చి 10 లక్షలు ఇచ్చినోడు 1 లక్ష రూపాయలకి లేదా 1 లక్ష ఉద్యోగాలు ఇస్తున్నాడు అంటే ఈ 1 లక్ష చూపించే విధానమే చెప్పాలనుకుంటే నేను చెప్తుంది పందిని నందిలా చూపిస్తున్నారు అనేది. దానికి ఎంత పెట్టుబడి అవుతుంది క్యాలిక్యులేట్ చేసి మీరు ఇచ్చే ఉపాధికి మీరు పెట్టే ఖర్చుకి కంపేర్ చేయండి. చర్చికి రండి అంటున్నా, దమ్ముంటే చర్చికి రండి అంటున్నాం.
ఇది చెప్పండి, డిస్కస్ చేయండి. మీరే చెప్పండి, నేను ఇంత పెట్టా, ఇంత ఉపాధి వచ్చింది అంటే ఎఫిషియన్సీ, ₹1 ఇన్వెస్ట్మెంట్కి ఇంత వచ్చింది. మేము అంటాం, మా చార్టింగ్ భాషలో ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ అంటాం. ₹1 పెడితే ఎంత రిటర్న్ వస్తుంది, ₹1 పెడితే ₹2 వస్తుందంటే పెడతా, ₹1 పెడుతుందంటే పాలు వస్తుందంటే పెట్టను. అది క్యాలిక్యులేట్ చేయండి. మీరు పెట్టే పరిశ్రమలన్నిటికీ ఎంత పెడుతున్నారు, ఎంత ఉపాధి వస్తుంది, ఎంత ఎంప్లాయ్మెంట్ వస్తుంది, క్యాలిక్యులేట్ చేసి ఇది మా ఎఫిషియన్సీ అని చూపించండి. మీకు చూపించగలిగిన శక్తి ఉంటే చూపించండి. అప్పుడు మీరు అభివృద్ధి చేస్తున్నారని నమ్ముతాం. కానీ మీరు మొత్తం కూడా రాష్ట్రంలో దొంగలు పడ్డట్టు భూములన్నీ కూడా దొరికినోడు పని చేసుకునే విధానం అంటే ఇది అభివృద్ధి కాదు. దొంగలు పడ్డారు రాష్ట్రంలో.